అలా కనుక చేసి వెళ్తే మనిషి వచ్చేంత వరకు ప్రశాంతంగానే ఉండదు. అసలు తొందరగా టైం అవుతుంది, చాయ్ పెట్టావా, తొందరగా టైం అవుతుంది, టిఫిన్ తీసుకురా అని చెప్తారు. తీరా తీసుకొచ్చే టైంకి వద్దొద్దులే టైం అవుతుంది అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. తను హడావిడిగానే వెళ్ళిపోతాడు. కానీ అలా వెళ్తే ఆ రోజంతా నా మనసుకు ప్రశాంతతే ఉండదు. అయ్యో ఒక్క నిమిషం తినేసి వెళ్తే బాగుండు కదా, అయ్యో ఒక్క నిమిషం ఈ టీ తాగి వెళ్తే అయిపోయేది కదా అని చెప్పి తను వచ్చేంత వరకు రోడ్డు సైడ్ చూస్తూనే ఉంటాను. మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నారా? ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది లైఫ్ బిజీగా ఉందని చెప్పి సంతోషపడాలో, లేదంటే తినడానికి తాగడానికి ప్రశాంతంగా పడుకోవడానికి కూడా టైం లేదు, ఏంట్రా బాబు ఈ జీవితం అని బాధపడాలో అర్థమే కాదు. ఏమోలేండి, ఈ కష్టాలు అనేది ఒక్క రోజులో చెప్తే తీరేది కాదు. అసలు ఏంటంటే మా బావ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు, కనీసం టీ కూడా తాగలేదు. ఆఫ్టర్నూన్ అయినా వస్తాడేమో కలిసి తిందాం అని చెప్పి వెయిట్ చేశాను, కానీ రాలేదు. పోనీ ఈవినింగ్ అయినా వస్తాడేమో అని చెప్పి తన కోసం ఇక్కడ రోటీ పప్పు కర్రీ చేశాను. ఇంటికైతే వచ్చాడు, కానీ తినేసి వచ్చాను అని చెప్పాడు మెస్ లో. ఏంటి బావా నువ్వు వస్తావని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేశాను అని చెప్పి ఫీల్ అయ్యా. ఏమోలేండి, మీరైతే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.